జోనర్ కి న్యాయం చేసింది హిట్ 3 ఫిలిం. విశ్వక్ సేన్ లేడన్న ఒకటే లోటు తప్ప. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజ్ లో ఇప్పటివరకు వచ్చిన 2 ఫిల్మ్స్ మంచి హిట్ అవగా ఇప్పుడు నానితో హిట్ 3 తీసి ఆడియన్స్ ముందుకి వచ్చారు. అసలే ఇది మినిమం గ్యారంటీ ఫ్రాంచైజ్, అందులోనూ మినిమం గ్యారంటీ కంటెంట్ ఇచ్చే హీరో కావడంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది ఈ ఫిలిం. మరి ఈ మూవీ ఎలా ఉందో, ఫస్ట్ 2 పార్ట్స్ పెట్టిన స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేసే విధంగా ఉందా లేదా ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే రివీల్ చేయడానికి కూడా పెద్దగా ఏం లేదు. అన్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లనే ఈ మూవీలో కూడా సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ లో జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్లీ దీని వెనక ఒక మోటివ్ అయితే ఉంటుంది. మరి ఆ మోటివ్ ఏంటి, ఎలా కనిపెట్టారనేది మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. మూవీలో యాక్షన్ ఫుల్ గా ఉంటుంది, ఇంప్రెస్ చేస్తుంది కూడా. క్రైమ్స్ జరుగుతాయి, ఇన్వెస్టిగేషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక థ్రిల్ కూడా డెఫినెట్లీ కొన్ని చోట్ల కలుగుతుంది. సో జానర్ ని జస్టిఫై చేస్తూనే హిట్ సిరీస్ కు ఉన్న పేరు చెడగొట్టకుండా సాటిస్ఫై చేస్తుంది హిట్ 3 ఫిలిం. ఈ జానర్ లో సినిమాలు ఎక్కువగా మాలీవుడ్ లోనే థియేటర్కల్ గా ఆడుతూ ఉంటాయి. మన దగ్గర ఓటీటీలో మాత్రమే చూస్తాం తప్ప క్రైమ్ థ్రిల్లర్ కి యాక్షన్ ని యాడ్ చేస్తూ బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏం రాలేదు. హిట్ 3 ఆ ప్లేస్ ని భర్తీ చేసిందని చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అవడమే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి స్టోరీని ఇంట్రెస్టింగ్ గా బిల్డ్ చేస్తూ గ్రిప్పింగ్ గా తీసుకెళ్తాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి మనకి అర్థమైపోతుంది మూవీ సరైన ట్రాక్ లోనే వెళ్తుంది అని. ఇక ట్రైలర్ లో చూపించిన మెయిన్ పోర్షన్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ లో అది వచ్చిన దగ్గర నుంచి సినిమా ఎంగేజింగ్ గా వెళ్తుందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల సీన్స్ కి టైం తీసుకున్నా కూడా ప్రతి సీన్ కి పే ఆఫ్ మాత్రం సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా బేబీ సీన్, లాస్ట్ 30 మినిట్స్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఆ క్లైమాక్స్ ఓవరాల్ గా సినిమా సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ కి చాలా వరకు రీచ్ అయిందనే చెప్పొచ్చు. సినిమాకి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ లాంటి టెక్నికల్ అవుట్పుట్ అంతా కూడా ఎక్సలెంట్ గా వచ్చిందని చెప్పొచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొట్టాల్సిన చోట 50% మాత్రమే రీచ్ అయింది. చాలాసేపు ఒకటే మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. మిక్కిని ఏ ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి తీసుకున్నారో ఏమో. సాంగ్స్ వరకు అయితే ఇంప్రెస్ చేశాడని చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మూవీలో కొన్ని చిన్న సర్ప్రైజులు కూడా ఉంటాయి. ఈవెన్ సాంగ్ ప్లేస్మెంట్ లో కూడా ఈ మూవీలో నాని చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి యూజ్ చేసే వర్డ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా కొత్తగా ఉంటుంది. నాని యాక్షన్ సినిమాలకి సెట్ అవడని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో అదైతే నెవర్ బిఫోర్. నాని ఫస్ట్ సూట్ తో మొదలు పెడతాడు, తర్వాత షర్ట్ తో ఉంటుంది అండ్ బనియన్ కొచ్చేసరికి పీక్స్ కి వెళ్తుంది ఆ సీన్. ఇక సినిమాలో క్యామియోస్ కూడా గట్టిగానే ఉంటాయి. విశ్వక్ సేన్ లేడన్న ఒకే ఒక లోటు తప్ప రిమైనింగ్ అంతా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో వైలెన్స్ అయితే గట్టిగానే ఉంది. సో సినిమాకి వెళ్లే ముందు ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓవరాల్ గా ఈ జోనర్ ఆడియన్స్ మాత్రం థియేటర్ లో మిస్ కావద్దు. టెక్నికల్ గా మూవీ బ్రిలియంట్ అని చెప్పొచ్చు. కెమెరా వర్క్ అయితే మూవీకి సోల్, చాలా బాగా తీశారు. ఇక మ్యూజిక్ ఎడిటింగ్ కూడా ఈజీగా పాస్ అవుతాయి. కలర్ మిక్సింగ్ లో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మూవీ టాప్ నాచ్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాని సినిమాకి వేరియేషన్ ఎలా అయితే చూపిస్తున్నాడో యాజ్ యూజువల్ గా ఈ మూవీలో కూడా అర్జున్ సర్కర్ అనే క్యారెక్టర్ లో డిఫరెన్స్ చూపిస్తూనే తన 100% బెస్ట్ అయితే ఇచ్చాడు. బాడీని చూపించాల్సిన టైంలో ఆ మేకోర్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మృదులగా శ్రీనిధి శెట్టి కూడా బాగా చేసింది. ఇక నెగిటివ్ షేడ్స్ లో చేసిన మిగిలిన ఆర్టిస్టులతో పాటు రిమైనింగ్ కాస్ట్ అంతా కూడా మంచిగానే పర్ఫార్మ్ చేశారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే ఈ జోనర్ ఇష్టపడే ఆడియన్స్ బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం మూవీని అయితే మిస్ కావద్దు. ఇన్వెస్టిగేషన్ ని యాక్షన్ కాస్త డామినేట్ చేస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే డిసప్పాయింట్ అయితే ఎవరు. అండ్ అలానే మూవీ ఎక్కడ బోర్ కొట్టదు కూడా. అండ్ ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఉంది, సినిమాకి వెళ్లే ముందు మాత్రం గుర్తుపెట్టుకుంటే బెటర్. అవర్ రేటింగ్ ఈస్ 2.5 out of 5. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది హిట్ 3 ఫిలిం. మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.